హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. రీసెంట్‌గా ఖతార్ 8 మంది భారతీయులకి సెంటెన్స్ టు డెత్ ఉరిశిక్షని విధించడం జరిగిందనమాట. సో, ఇందులో ఇంకొక బిగ్ షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియాకి సంబంధించి ఆ 8 మంది భారతీయులు కూడా ఇండియన్ నేవీకి సంబంధించిన ఫార్మర్ ఆఫీసర్స్. భారతదేశానికి నౌకాదళంలో సేవలు అందించిన మాజీ అధికారులు అండ్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఆఫీసర్స్ కూడా దాంట్లో ఉన్నారు. అయితే అసలు ఎందుకు శిక్షని విధించింది? సో, ఇప్పుడు ఆ 8 మంది భారతీయులని తిరిగి వెనక్కి తీసుకురావడానికి ఇండియాకున్న మెయిన్ పాసిబిలిటీస్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సడెన్‌గా ఈ న్యూస్ వచ్చిన తర్వాత మనకి చెప్పాలంటే సాధారణంగా చాలా న్యూస్ ఛానెల్స్‌లో వినిపిస్తున్న ఒక కంపెనీ పేరు అల్ దహ్రా అనే కంపెనీ. సో, మనకి ఖతార్‌లో ఒక కంపెనీ అనేది ఉంది. అల్ దహ్రా కంపెనీగా చెప్తున్నారు. సో, ఈ కంపెనీ ఖతార్‌లోని ఆర్మీ ఏదైతే ఉందో, సో ఈ ఆర్మీకి సంబంధించిన శిక్షణ, ట్రైనింగ్‌కి సంబంధించిన సర్వీసెస్, ఆర్మీకి సంబంధించిన కొన్ని ఆయుధాలు, వెపన్స్‌కి సంబంధించిన సర్వీసెస్ ఇవన్నీ కూడా అంటే ఖతార్‌కి సంబంధించిన ఆర్మీ యాక్టివిటీస్ సర్వీసెస్‌ని చాలా వరకు మనకి ఇంపార్టెంట్‌గా అల్ దహ్రా అనే కంపెనీ ఇస్తుంది. సో, ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది ఒమన్‌కి సంబంధించిన వ్యక్తి. ఒమన్ కంట్రీకి సంబంధించిన ఫార్మర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, మాజీ వైమానిక దళ సభ్యుడిగా ఉన్న ఒక ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఒమన్‌కి సంబంధించి ఆయన ఖతార్‌లో అల్ దహ్రా కంపెనీ అనే దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి అలాంటి యాక్సెస్‌ని సేవల్ని అందించడం జరిగింది. సో, ఇప్పుడు ఈ అల్ దహ్రా కంపెనీలో ఇండియాకి సంబంధించిన 8 ఇండియన్ అండ్ ఎవరైతే మనకి ఫార్మర్ నేవీ ఆఫీసర్స్, మాజీ నావికా దళ అధికారులు ఉన్నారో సో వాళ్ళు జాయిన్ అయ్యారు. 2022 ఆగస్ట్‌లో ఏం చేసిందంటే ఖతార్ సడెన్‌గా మనకి ఈ ఇండియన్స్‌ని, ఈ 8 మంది ఇండియన్స్‌ని అలాగే అల్ దహ్రా కంపెనీని స్థాపించిన పర్సన్‌ని మొత్తం ఈ 9 మందిని కూడా అరెస్ట్ చేసింది. అసలు అరెస్ట్ చేయడానికి గల రీజన్ అప్పుడు అది చెప్పలేదు. సో, దాని తర్వాత కొన్ని రోజులకి రీజన్ ఏం చెప్పింది అంటే ఖతార్ మనకి ఈ ఇటలీ, యూరోపియన్ కంట్రీ అయిన ఇటలీతో కలిసి సబ్‌మెరైన్‌కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ డీల్‌ని కుదుర్చుకోవడం జరిగింది. యాస్ పర్ ద న్యూస్ ప్రకారం. సో, ఈ సబ్‌మెరైన్స్‌కి సంబంధించిన ఏదైతే మెయిన్ ఇన్ఫర్మేషన్ ఉందో అది కావచ్చు, దాని రిలేటెడ్ ఆర్మీకి సంబంధించిన సీక్రసీ కావచ్చు ఖతార్‌కి సంబంధించింది. దాన్ని ఈ కంపెనీ వాళ్ళు యాక్సెస్ తీసుకోవడం, ఆ ఇన్ఫర్మేషన్‌ని కలెక్ట్ చేయడం, ఎస్పెషల్లీ ఈ కంపెనీలో ఉన్న 8 ఇండియన్ ఫార్మర్ నేవీ ఆఫీసర్స్ స్పైగా ఉండి గూఢాచార్యం చేసి ఇజ్రాయెల్ కోసం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకెళ్లారు అన్నట్టుగా సో వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇందులో వాస్తవాలని ఇండియా ప్రూవ్ చేసుకునే లోపే, ఇందులో ఉన్న వాటిని ఇండియా చెప్పే లోపే వాళ్ళ 8 మందికి, ఆ భారతీయులు 8 మందికి ఆ అల్ దహ్రా కంపెనీ పర్సన్ని తప్పించి మన 8 మంది భారతీయులకి కూడా ఉరి శిక్షని విధిస్తున్నట్టుగా ఖతార్ తీర్పు ఇవ్వడం జరిగింది. సో అది ఇండియాకి ఒక బిగ్ ఫ్యాక్ట్గా, షాకింగ్ ఫ్యాక్ట్గా చెప్పొచ్చు. ఇప్పుడు ఇండియాకున్న పాసిబిలిటీస్ ఏంటి? సో, పాసిబిలిటీస్ విషయానికి వస్తే ఒకటి లీగల్‌గా మనం అప్రోచ్ అవ్వాల్సి ఉంటది. సో, అక్కడున్న మెయిన్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి లీగల్‌గా అప్రోచ్ అవ్వాలి. రెండోది వచ్చేటప్పటికి డిప్లొమసీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, బైలేటరల్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఈ పాసిబిలిటీస్‌తో మనం ఏదైనా ఒక ఏమంటారు ఒప్పందం లాంటిది చేసుకొని లేదా ఒప్పందం లాంటి వాటికి వెళ్ళి సో, దాన్ని సొల్యూషన్ తీసుకురావచ్చు. ఇంకొకటి ప్రైమ్ మినిస్టర్ లెవెల్ 2 కంట్రీస్‌లో కూడా ఆ లెవెల్ ఆఫ్ మీటింగ్‌ని కండక్ట్ చేసి దీన్ని రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటది. లేదు ఇవేమీ అవ్వట్లేదు అంటే అండ్ ద ఫైనల్ ఆప్షన్ ఈస్ ఇంటర్నేషనల్ క్యాంపెయిన్. సో, మనకి సపోర్ట్‌గా మనకి ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ద్వారా కంట్రీ సపోర్ట్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇలాంటి వాటిని మొబిలైజ్ చేసి సో, దాని ద్వారా అప్రోచ్ అవ్వడం అనేది ఇంకొక పద్ధతి. సో, ఈ అన్ని పద్ధతుల్లో ఇండియా ఈజ్ స్టిల్ ట్రయింగ్ టు ఏమంటారు ప్రొటెక్ట్ దట్ 8 ఇండియన్ నేవీ ఫార్మర్ ఆఫీసర్స్ అండ్ హూ ఆర్ పనిష్డ్ బై దట్ ఖతార్ యాజ్ అ సెంటెన్స్ టు డెత్. సో, ఇది ఇంకా మనకి ప్రాసెస్ జరుగుతుంది అండి. సో, మనకి ఎవరైతే ఫారెన్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ వ్యవహార శాఖ మంత్రి ఉన్నారో మనకి జైశంకర్ గారు, అటు జైశంకర్ గారు, ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ డిప్లొమాట్స్ సో వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్‌గా ట్రై చేస్తున్నారు. సో, ఈ విషయం మొత్తం కూడా రిజాల్వ్ చేసి 8 ఇండియన్స్‌ని కూడా 8 మంది భారతీయుల్ని సేఫ్‌గా ఇండియాకి తీసుకురావడానికి. ఇది మనకి ప్రెజెంట్ జరిగిన సిట్యుయేషన్. సో, ఇక్కడ మనం ఎప్పుడు ఖతార్ ఇండియా రిలేషన్స్ గురించి ఏమీ మాట్లాడలేదు. ప్రెజెంట్ మనకి వార్తల్లో ఉన్న మెయిన్ ఇష్యూగా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో, నెక్స్ట్ గనుక చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూజ్ అయ్యే ఒక క్వశ్చన్. క్యాపిటల్ ఆఫ్ ఖతార్‌ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, దోహా, డమస్కస్, అమన్ అండ్ యాస్ వెల్ యాస్ టెహ్రాన్. ఇరాన్‌కి క్యాపిటల్‌గా టెహ్రాన్‌ని చెప్పొచ్చు అండ్ జోర్డాన్‌కి క్యాపిటల్‌గా అమన్‌ని చెప్పొచ్చు అండ్ సిరియాకి క్యాపిటల్‌గా డమస్కస్ అండ్ నెక్స్ట్ మనకి ఖతార్‌కి క్యాపిటల్‌గా దోహాని చెప్పడం జరుగుతుంది. సో, అసల మనకి
ఖతార్ అనేది మెయిన్‌గా ఇండియాకి, ఖతార్‌కి మధ్యలో ఒకవైపు పాజిటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇంకొక వైపు కొన్ని కొన్ని మనకి ప్రాబ్లమ్స్, ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఖతార్, ఇండియా మధ్య ఉన్న డిస్టర్బెన్సే ఇలాంటి ఏమంటారు సడెన్‌గా వచ్చిన ఏ పనిష్మెంట్‌కి కారణమా? లేకపోతే దీని వెనకాల వేరే కంట్రీస్ యొక్క ప్రొవాకింగ్ ఉందా? ఇవన్నీ కూడా డిస్కషన్స్ అండ్ డిబేటబుల్ టాపిక్స్‌గా ఉన్నాయి. థాంక్ యూ.